జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జమ్మికుంట మండలంలోని కోరపల్లి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఎస్ఆర్కే డైరీ ఆధ్వర్యంలో బ్యాగులను పంపిణీ చేశారు. జమ్మికుంట మండలంలోని కోరపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామంలో గల ఎస్ఆర్కే డైరీ యజమాని కోలేటి మారుతి విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన ఉదారతను చాటుకుంటూ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి హేమలత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తున్నప్పటికీ గ్రామాల్లో ఉన్న దాతలు సహకరించి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కోరపల్లి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఎస్ఆర్కే డైరీ యాజమాన్యం ఆదేశాల మేరకు వేణు మరియు రమేష్ రెడ్డి విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్, బలరాం కుమారి, నాగరాజు, సిఆర్పి గుర్రప్ప, స్పందన తదితరులు పాల్గొన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న మనకు మన పాఠశాలకు ఎస్ఆర్కే డైరీ వారు ఈ విధంగా బ్యాగులు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కనుక అందరికీ కొనే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళ కండిషన్ బట్టి మన దెబ్బటి రవీందర్ సారు అడగగానే స్పందించి మన పిల్లలకు బ్యాగులు అందించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు, మరీ కృతజ్ఞతలు, అభినందనీయము. ఎందుకంటే కనుక వాళ్ళు ఈ విధంగా ఇవ్వడం ఒకటేసారి స్పందించి మన పాఠశాలకు వచ్చేసి మన పిల్లలకు పేద పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇవ్వడం మన గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. ముందు బ్యాగులు కూడా ఇస్తారంట. కాకపోతే ఇప్పుడు వచ్చేసి దానికి మన పిల్లలకు బ్యాగులు ఇవ్వడం చాలా ఆనందదాయకము. మన సార్లు కూడా చాలా కృషి చేస్తున్నారు. పిల్లలను స్ట్రెంత్ పెంచిండు, సార్ వచ్చిన దగ్గర నుండి స్ట్రెంత్ పెంచిండు. తర్వాత పిల్లలకు రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. తర్వాత బుక్స్లు ఇవ్వడమే కానీ ఆ నోట్ బుక్స్ లేకపోతే కనుక నోట్ బుక్స్ ఇప్పియడము. అంటే కొంతమంది స్ట్రెంత్ పెరిగింది కాబట్టి మనకు నోట్ బుక్స్ అన్నీ రాలేదు. సార్ కూడా కొన్ని నోట్ బుక్స్ కొని ఇవ్వడం జరిగింది. ఇట్లా బ్యాగులు ఇప్పియడము, తర్వాత ప్రతి కార్యక్రమం చేయడము, పిల్లల అభివృద్ధి కొరకు పాటుపడడం జరుగుతుంది. మెయిన్గా నేను చెప్తున్నా ఏంటి అంటే కనుక మన పిల్లలు మంచిగా చదువుకొని మన పిల్లలు మన పాఠశాలకు వచ్చి ఈ విధంగా మళ్ళీ సహాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మంచి అభివృద్ధి పథంలో నడవాలి. రేపొద్దుగల్లా మన పాఠశాలకు మన గవర్నమెంట్ పాఠశాలను బలోపేతం చేయడానికి వాళ్ళ వంతు సహకారం అందించాలని చెప్పేసి భావిస్తున్నాం. ఇక్కడ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని, మా డైరీ బాగా సక్సెస్ కావాలని, ముందుకు పోవాలని మేము ప్రతి ఒక్క పేద పిల్లవాడికి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది. మా చైర్మన్ సార్ ఎప్పుడు దగ్గరికి తీసుకొని అభిమానించి వాళ్ళని ముందుకు నడవడానికి ఈ కోరపల్లి దగ్గరలో ఉన్న మా డైరీ దాన్ని బట్టి వీళ్ళందరికీ సహకారాలు అందిస్తామని ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటామని మీకు తెలుసు. మేము అడగగానే మా స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ అందించినందుకు వారి కృతజ్ఞతలు. మరి చాలా సంస్థలు ఉన్నాయి కానీ బడికి వచ్చే విద్యార్థులను ప్రోత్సహించాలనే మంచి మనసున్న వ్యక్తులు ఎస్ఆర్కే యాజమాన్యం వారికి మా పాఠశాల తరఫు వచ్చి వారి యొక్క మరి చైర్మన్ గారైన మారుతి గారికి, ఇప్పుడు ఇచ్చేసిన వేణు సార్ గారికి, రమేష్ రెడ్డి గారికి మా పాఠశాల విద్యార్థి తరఫున, మా టీచర్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాను. మీరు ప్రొసీడ్ కాండి, మీరు ఫాలో అప్ చేయండి, ఎక్కడ దొరికితే వెళ్ళండి, వాళ్ళని తీసుకోండి. నేను 100% సహకరిస్తాను, సహకరించాను. నేను హైదరాబాద్ వెళ్ళి